మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. బండి సంజయ్ సార్ ఇవాళ ముచ్చట చెప్తుండు. 25 మంది ఎమ్మెల్యేలంట రహస్య మంతనాలు జరుపుతురంట. 25 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా మంతనాలు జరుపుతురంట. మరి నాకు ఫోన్ చేసి గిట్ట పోయిరేమో, మరి నాకైతే తెలియదు. మరి ఇంకా అధికార కాంగ్రెస్లో ముసలం రేవంత్ సర్కార్కు నో గ్యారంటీ. మంత్రి పదవుల కోసం ఎమ్మెల్యేల రహస్య భేటీలు. గో ఏమనిడా రేవంత్ సర్కార్కు నో గ్యారంటీ అని అన్నాడు. నిజంగా కూడా వాళ్ళు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడో అప్పటి నుంచి కూడా ఇదే మాట అంటున్నారు. కేసీఆర్ ఏమన్నాడు, 6 నెలలు కూడా నడవది పరిపాలన అని అన్నాడు. 6 నెలలు కూడా ముఖ్యమంత్రి ఉండడు, నేను తీసి పక్కకు నెట్టేస్తారు, ఇంకోళ్ళు అవుతారా అని చెప్పిండు. మీ ప్రభుత్వమే కూలిపోద్ది అని చెప్పిండు కేసీఆర్. మీరు కూడా అన్నారు ఆడంగీడంగా 2 నెలలన్నర డొలుపుకుంటూ వస్తూనే ఉన్నారు. లంగో దొంగో మంచో చెడో ఎటో ఏదో రకంగా నూక్కుంటూ వస్తూనే ఉన్నారు. ఇంకా బీఆర్ఎస్ మునిగిపోయిన పడవ అంట. బీఆర్ఎస్ పని అయిపోయింది, అది మునిగిపోయిన పడవ, దాంతో ఎక్కర్లేదు. కరీంనగర్లో కాంగ్రెస్ బీఆర్ఎస్లకు దిమ్మ తిరిగే షాకు కేంద్ర మంత్రి బండి సంజయ్. మీరు ఏమైనా పేపర్లలోనే గీ మాట్లాడతారు కానీ మొన్న బీజేపీ ఆయన కాంగ్రెస్ ఆయనకు సపోర్ట్ చేసిండు, కాంగ్రెస్ ఆయన బీఆర్ఎస్ ఆయనకు సపోర్ట్ చేసిండు, బీఆర్ఎస్ ఆయన బీజేపీ కూడా సపోర్ట్ చేసిండు. చూడలే మన మున్సిపాలిటీ ఎలక్షన్లల్లో వీళ్ళు నెట్టనం పాడైతుండొచ్చు. ఒకవేళ 25 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ 25 మంది ఏడ భేటీ అయ్యారు అది చూపించి ఉపాయం చేయాలి. చూపించి ఇక చూసినా గిసోండి కథలు పడుతుందని చెప్పాలి. ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకే మంచి రోజులు ఉన్నాయి. బీఆర్ఎస్ మొత్తం కథమైపోయింది, కాంగ్రెస్ పని కూడా కథమైతట్టుంది, ఇక మాకే ఛాన్స్ వస్తున్నారు అంటారు కదా. మీరు ఏం చేయాలంటే ఈ 2.5 ఏళ్ళల్లో నిన్న ఖమ్మంలో లొల్లి అయింది చూసిరా. ఖమ్మంలో పేదల గుడిసెలు గులగొట్టలే, ఒక గాడికి పోయి ఆడ టెంట్ వేసుకొని కూర్చోవాలి. బండి సంజయ్ అయినా, కిషన్ రెడ్డి అయినా, రఘునందన్ అయినా, లేకపోతే ఇంకోళ్ళని ఉండగానా వీళ్ళంతా పోయి ఆడ టెంట్ వేసుకొని కూర్చొని న్యాయం మాట్లాడరు, అన్యాయం మాట్లాడు. ఒకవేళ అక్కడ ఉన్న పేదోళ్ళదే తప్ప అయితే బరాబర్గా తప్పని రాదు. అంతేగాని మీరు ఊరికనే హైదరాబాద్లో ఉండి వచ్చేసారి మాదే ఇక మా శాతమే పెరిగింది, గతంలో 13% ఓట్లు పడి ఈసారి 15% పడ్డాయి, గతంలో 20% వచ్చి ఈసారి 25% పడ్డాయి అని శాతాలు చూసుకుంటే లెక్కలేసుకొని కూసోగురి. ఇంకేం పని చేయాలి? అదేంటి కుమ్మేర గ్రామం లేదా నిన్న నాగర్ కర్నూలు దగ్గర 2 ఏళ్ల పసిపాపని కాళ్ళతోటి తొక్కి చంపారు కొంతమంది. ఓ గసుని దగ్గర పోయి టెంట్ వేసుకొని కూర్చొని ఏమక్కరకు ఇట్ట చేస్తురు, వీళ్ళకి శిక్ష పడాలన్నా పడొద్దా, నిజంగా ఈ పిల్ల ఈ చచ్చిపోయిన బుడ్డపాప తల్లిదండ్రులు తప్ప లేకపోతే అలా తప్ప ఏందనేది ఆడ నిజం మాట్లాడి అబద్ధం మాట్లాడారు. అడిగిపోయి ఆడిగోరు ఈడిగోరు వీళ్ళు ఈయన 10 రాళ్ళే ఉంటారు. గడికోసారి ఈ మతాల పంచాయి కులాల పంచాయి పెడితే సపడే కూర్చుంటే అవుతుందా? అయితే అదులా ఎప్పుడు మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు దగ్గర అయ్యి తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు ఏమేమో తెలుసుకొని ఐటి పైన కొట్లాడి పోరాడితే నిజంగానే రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలనే ఆలోచన కలుగుతుంది. వాళ్ళకు మీకు గట్ట ఉండదాగా పాడైపోను. 1000 మంది కుటుంబాలు ఆగమైనాయి. ఆడ 1000 మంది కుటుంబాలు అంటే ఒక్క ఇంట్లో 4 పెట్టుకున్నా కానీ ఎంతమంది అయితే చూడు, 1000 ఇంటి 4 వేసుకోరు, 4000 మంది కారు. మరి 4000 మంది నాశనం. మరి వాళ్ళు కూడా హిందువులే కదా అంతా. వాళ్ళు కూడా ఇంకో ఇటు చెప్తున్నారు స్వర్ణ దేవాలయంలో భాగ్యలక్ష్మి టెంపుల్ చేస్తానడు, సంతోషం. ఇంకేమంటుడు, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ బూట్లు నాకాల్సిందేనని మజ్లిస్ నేతలు చెబుతున్నారంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలకు సిగ్గుండాలని బండి సంజయ్ మండిపడ్డారు. హైదరాబాద్లో హిందూ సమాజానికి ఏ ఆపద వచ్చినా ఆదుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. మరి వాళ్ళు కూడా హిందువులే సార్. ఆ ఖమ్మంలో ఇల్లు కూలిపోయిన వాళ్ళు, ఇల్లు కూలగొట్టేళ్ళు ఉండరు కదా, వాళ్ళు కూడా హిందువులే. మొన్న ఏది మల్లన్న జాతరకు పోలే ఈడ నాగర్ కర్నూల్లో, వాళ్ళు కూడా హిందువులే, దేవుని కాడికే పోయిరాలు. వాళ్ళు కూడా మనుషులే. అసోంటోళ్ళని కూడా దగ్గర చేసి వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగితే ఎట్టా అన్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో, మరి వాళ్ళకి ఎందుకు శిక్ష పడతలేదు? కులాంకారమా మతాంకారమా ఏ రకంగా గీసిపోతురు అనే ఉద్దేశంతో మీరు పోయి ఆడ కూర్చుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బరాబరిగా వచ్చేసారి మీకు అధికారం వచ్చే ఛాన్సులు అయితే ఉంటాయి. అంతేగాని నా కమిషన్ నాకు కావాలి, ఆయన కమిషన్ ఆయనకు కావాలి, ఆయన కమిషన్ ఆయనకు కావాలి, రాజాసింగ్ లాంటివన్నీ తొక్కిపడేయాలి, ఈటల రాజేందర్ లాంటివన్నీ తొక్కిపడేయాలి అనుకుంటే అవుతుండొచ్చునా? అయితే అదులా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ కార్యకర్తలు చాలా గట్టిగా ఉన్నారు. కానీ పెద్ద లీడర్ రోల్ అయితే ఉన్నారో వీళ్ళంతా ఏగ్ నెంబర్ 2 నెంబర్ దంత తయారు చేసేందుకు ముందరనే ఉంటారు. అంత 2 నెంబర్ కాలే ఉన్నారు. వీళ్ళు కరెక్ట్గా ఉంటే ఈ టైం కల్లా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎంతో కొంత ముందుకు పోవాలి. ఏమంటారంటే బీఆర్ఎస్ కంటే ముందరైతే పడుతున్నాంగా, ఇంకా ఆడికే సంతోషం ఉంది, అంతకాలం మించింది ఏం లేదు. గాడికే అట్లే సంతోషపడి గట్టే సంబరపడుకుంటుంటారు, అంతేగాని ముందుకు పోవాలని ఆలోచన లేదు. ఈ తెలంగాణ ఇది ఉద్యమాల పురిటిగడ్డ.
ఇక్కడ ఉద్యమాలతోటి రాజకీయాలు చేసి ఉద్యమాలతోటే వీళ్ళు గెలిచి అధికారం చేదిక్కించుకున్నారు. అంతేగాని ఈ మతాల మధ్యలో కులాల మధ్యలో పంచాయలు అయితే పెట్టిరా. ఒకవేళ ఈయన అన్నాడు కదా, మజ్లిస్ నేతలు చెప్తున్నారు ఏంటంటే అధికార పార్టీలు అది బీఆర్ఎస్ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా నా బూట్లు నాకాల్సిందే అని మజ్లిస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు అని అంటున్నావు కదా. నిజంగా అలా సిగ్గు లేకుండా వచ్చు, మరి అలా సిగ్గు లేకుండా వచ్చు. మరి దానిపైన అవేర్నెస్ కల్పించాలి కదా జనాలకు అందరు కల్పించి ఊరికి తిరిగి గిరిగిట్ అవుతుంది చెప్పరావాలి కదా. అది చెప్పరు. ఊరికి 9 మంది ఉంటారు, 10 మంది జాయిన్ అవుదామని జాయిన్ చేయించుకోరు. ఎట పాడవుతారు మరి, ఎట ముందర పడతారు చెప్పురు. ఇక గిట్ట అయితే మళ్ళీ ఇంకొక అయిపోతుంది. ఇక కొంతమంది అర్థం కావాలని ఏం చేస్తారంటే మా పార్టీ ఏ పార్టీ అయినా మీ పార్టీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, మా తెలుగుదేశం చేసిపోయింది, ఇప్పుడు మళ్ళీ నిన్న బీఆర్ఎస్ చేసిపోయింది, బీజేపీ వాళ్ళు చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో. కావాలంటే ఫస్ట్ ప్రజల పరీక్షలో కొట్లాడాలి కదా. మరి ఎప్పుడు కొట్లాడతారు? నిన్ననే జరిగింది కదా, ఎన్నో ఏళ్ళ కింద జరగలేదు కదా. నిన్ననే గాడ జరిగింది, మొన్న గాడ జరిగింది, నాగర్ కర్నూలులో జరిగింది, ఖమ్మంలో జరిగింది. వీటిపైన మీ స్టాండ్ ఏంది? వీటిపైన మీరు బరాబర్గా కొట్లాడి జనాలకు పేదోళ్లకు న్యాయం చేస్తే నిజంగా కూడా వచ్చేసారి ఏమంటారు రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ కీలకంగా ఉన్నదని జనాలు గుర్తిస్తారు, మీకు కూడా ఓట్లేస్తారు. ఓట్లేస్తే మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారు. అవునా కాదా ప్రజలారా చెప్పురి.